దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ నిన్ను ఆరాధించుకునడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో మేము సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ నామానికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లారా, మరి ఈరోజు మనము సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కటి అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. పిల్లారా, సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కటి అద్భుతమైన అంశము నేర్చుకుందాము. యేసుక్రీస్తు నామములోనే బాప్తీసము ఎందుకు పొందాలి అనే అంశము. యేసుక్రీస్తు నామములోనే బాప్తీసము ఎందుకు పొందాలి అనే అంశము. మరి పిల్లారా, ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మరి మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను బోధించట్లేదు. ఏది మాట్లాడినా బైబిల్లోని అంశాలను, రిఫరెన్స్లను చూపించి మాట్లాడుతున్నాం. మరి బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయి, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ జీవితంలో ఇలా ప్రయాణం చేయాలి అనే ఒక గొప్ప అద్భుతమైన అవకాశము దేవుడు మనకు దయచేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. ప్రిలారా, మరి ఈరోజు అంశము నేర్చుకుందాం. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినంన తిరిగి లేచి మరి శిష్యులను శిష్యులను పిలిచి, నేను ఈ మరి సర్వలోని నాకు సర్వాధికారం అనుగ్రహింపబడ్డది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహింపబడినది కనుక మీరు వెళ్ళే సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసమిచ్చుచు అని చెప్తూ మరి వారిని పంపించమని లేఖనాలు చెప్తున్నాయి. మరి వారు వెళ్ళి అలా బాప్తీసం ఇచ్చారా? మరి పరిశుద్ధాత్ముని బోధ మరి పొందుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పంపించి పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది అపొస్తలులు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసం ఎక్కడన్నా ఇచ్చారా అనేది మనము లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. పిల్లారా, లేఖనాలను బట్టి ఆలోచన చేస్తే ఎక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఎక్కడా ఇయ్యలేదు. మరి అపొస్తలులకు వారికి అర్థం కాలేదా? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు కూడా ఈ విధంగానే చేయాలిగా యేసుక్రీస్తు చెప్పినట్లు ఎందుకు చేయలేదు? యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం ఎందుకు ఇచ్చారు? మరి చూడండి పిల్లరా, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరన్నా చూశారా? చూడలేదు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూచి బతకలేరు. మరి దేవుణ్ణి కనపరిచింది ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమ గుణలక్షణాలన్నీ కనపరిచింది యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద మరి ఆ దేవుని పనిని నెరవేర్చి పిల్లరా రక్షణను సిద్ధపరిచి మరి సర్వలోకానికి రక్షణ అందించాలి కాబట్టి పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం జరిగింది. చూడండి పిల్లరా, మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా మరి సువార్త ప్రకటించబడ్డది. ఆ సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేద్దాము అంటే మరి పేతురు ఏమంటున్నాడు మొట్టమొదటి ప్రసంగంలో, ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి. మరి ఇక్కడ పేతురు గారు మొట్టమొదటి ప్రసంగంలో మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసము ఇయ్యాలని యేసుక్రీస్తు చెప్తే ఎందుకు ఇయ్యలేడు? ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఎందుకు ఇచ్చాడు? మరి సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ, చట్టము
యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇవ్వాలి అని చట్టము. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే తండ్రి మహిమను ధరించుకుంటారు. మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మరి పరిశుద్ధాత్ముని మహిమ ధరించుకుంటారు. చూడండి పిల్లరా, లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఈ లేఖనాలను మనం చాలా చక్కగా మనసు పెట్టి ఆలోచన చేసి అర్థం చేసుకొని జీవించినప్పుడు ఈ విధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం ఎందుకు లేదు? మరి కొంతమంది చాలామంది చెప్తున్నారు తండ్రి నామములో, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న సేమే, యేసుక్రీస్తు నామంలో తీసుకున్న సేమే అంటున్నారు. ఎలా ఒకటవుతుంది? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. మరి లేఖనాలను చూసుకుందాం పిల్లరా. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట, మరి యేసుక్రీస్తు మరి శిలువలో మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి, అయితే వారి యొద్దకు వచ్చి శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి ఏ విధంగా చేస్తారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. తండ్రి నామములు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు నామములు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్పిర్రు? పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం జరిగింది. ప్రకటించి విన్నదారు, హృదయాలు నొచ్చుకున్నారు, హృదయాలు పొడబడ్డాయి. వారు సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని అడిగితే, మీరు ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్రీస్తు మహిమను ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకుంటే మరి అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా యేసుక్రీస్తు మరణ సమాధి గురించి ప్రకటిస్తారో క్రీస్తు మహిమను ధరించుకొని అప్పుడు మీరు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటారు. ఇది ప్రియులారా. ఈ విధంగా కాకుండా మనము అక్కడనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం అక్కడనే ఆగిపోతే మీకు ఎప్పుడు సర్వసత్యం తెలుస్తుంది? ప్రియులారా, ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విధమైన భ్రమలో నేను కొన్ని సంవత్సరాలు ఉన్నాను. ఆ భ్రమలో ఉంటే ఏమనిపిస్తుంది? వీళ్ళు చెప్పేదంతా తప్పే. యేసుక్రీస్తు నామంలో తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో తీసుకురావడమే కరెక్టు, బైబిల్ చెప్తుంది అంటున్నాను. పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మని బోధ వినవా? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మాటకు వ్యతిరేకంగా మాట్లాడిన పాపక్షేపమన ఉంది, కానీ పరిశుద్ధాత్మని బోధకు మరి వ్యతిరేకంగా మాట్లాడదు. ఈ యుగమందును రాబోగు యుగమందును పాపక్షమాపణ లేదని లేఖనం చెప్తుంది. పరిశుద్ధాత్మని బోధ మరి వినవా? పరిశుద్ధాత్మని బోధ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేస్తేనే లేఖనము అర్థమవుతుంది. కానీ మీ మనసులను హృదయములను కఠినం చేసుకొని మామే ఇదే కరెక్టు అంటే అక్కడనే ఆగిపోతే మరి అది చాలా భయంకరమైన పరిస్థితి. బైబిల్ సిద్ధాంతకు వ్యతిరేకంగా జీవించే పరిస్థితి. ఆ విధంగా జీవించకుండా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా వారు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించి యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తీసం ఇచ్చారు, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకుంటే తండ్రి మహిమను ధరించుకుంటారు, పరిశుద్ధాత్ముని మహిమను ధరించుకుంటారు. అందుకోసమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములో అని బాప్తీసము ఇయ్యమని చెప్పారు. మరి పరిశుద్ధ అపొస్తలులు ఏ విధంగా ఇచ్చారు? యేసుక్రీస్తు నామంలోనే బాప్తీసం ఇచ్చారు. చూడండి, లేఖనాలు చూసుకుందాం ప్రియులారా. రోమా సంఘంలో పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము మరి బాప్తీసం వలన ఆయన మరణంలో పాలు పొందిన వారమవుతాము. ఆయన మరణంలో, క్రీస్తు మరణంలో మరి ఆయనతో కూడా మరి పాతిపెట్టబడతాము. బాప్తీసం అనగా మరణించడము, పాతిపెట్టడము, తిరిగి లేపబడము. మరి ఈ విధమైన విధానంలో మనం తీసుకున్న బాప్తీసాలు ఉండాలి. లేఖనాలు చదువుకుందాం పిల్లారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 11 వచనాలు చాలా చక్కగా మనసు పెట్టి దయచేసి ఆలోచన చేయండి. ఏ విధంగా ఆలోచన చేస్తేనే వాక్యం కడికి వచ్చి వాక్యము మనము ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. పిల్లారా, ఆలోచన చేయాలి. లేఖనాలు చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా అని పౌలు గారు రోమా సంఘం చెప్తున్నాడు. మరి క్రీస్తులోనికి బాప్తీసం పొంది ఆయన మరణంలో బాప్తీసం పొందితమని మీరు ఎరగరా అని. కాబట్టి తండ్రి మహిమ వలన చూడండి, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో
అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చూడండి పిల్లరా, మరి చూడండి పాత జీవితాన్ని పాతిపెట్టడము నీళ్ళలో. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ ఫ్లెక్సీలో చూస్తున్నాం పిల్లరా. మరి బాప్తీసం అనగా నీటిలో ముంచడము, పాతిపెట్టబడము. చూడండి పిల్లరా, ఇంకా వచనం చదువుకుందాం, 5వ వచనము చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై యుందుము. ఆయనతో ఐక్యం గలవారమై యుందుమని లేఖనాలు చెప్తున్నాయి. మరి మనం ఆలోచన చేయాలి. మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆయన మరణంలో ఐక్యం గలవారమై ఉందుము. మరి ఇంకా 6వ వచనం చదువుకుందాము. ఏలయనగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండా ఉన్నట్లు, పాప శరీరాకారము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చూడండి పిల్లరా, సిలువ వేయడం ద్వారా ఏం జరుగుతుంది? చనిపోయినవాడు, చూడండి, చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చూడండి పిల్లరా, చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయినడేలా మృతులలో నుండి లేచిన క్రీస్తు మీద ప్రభుత్వం లేదని ఎరుగుదుము. మరి 7వ వచనం చనిపోయిన వాడు పాపముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మరి మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియో మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుద్దామని నమ్ముచున్నాము. చూడండి పిల్లారా, ఏ విధమైన జీవితంలో ఉన్నామో, ఏ విధంగా ఆయన మరణము యొక్క, చూడండి, ఆయన మీద మరణము ప్రభుత్వము లేదని ఎరుగుదము. మనము కూడా మన మీద కూడా ప్రభుత్వము ఉండదు అని లేఖనాలు చెప్తున్నాయి. 10వ వచనము చూడండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, యేసుక్రీస్తు చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, చూడండి పిల్లరా, మనము పాప విషయమై మృతులుగాను, మరి దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. క్రీస్తు నామములో బాప్తిసుకుంటే చూడండి, మనము పాప విషయమై చనిపోతున్నాము. మరి యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేస్తే మృతులలో నుండి తిరిగి యేసుక్రీస్తు లేచాడు కాబట్టి మనము కూడా దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులముగాను మిమ్మును మీరే ఎంచుకోండి అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లారా. మనం లేఖనాలను ఆలోచన చేసుకోవాలి. లేఖనాలను బట్టి మనం తీసుకున్న బాప్తిసము కరెక్టా కాదా, మరి ఇది చాలా ప్రాముఖ్యం పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టిన వారైతే, చూడండి, ఆయనతో కూడా పాతిపెట్టబడాలి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారైతే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి పిల్లరా, ఎంత చక్కటి వాక్యం చెప్తున్నది. ఈ వాక్యమును మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా అంతేకాదు పిల్లరా, మొట్టమొదటిగా పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకొని మరి ప్రసంగం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు హృదయాలు పొడుచుకున్నారు. అయ్యో, మేము ఇంత ఘోర పాపం చేసితిమా అని మేము ఇంత పాపం చేసిన మా వారమైతిమని వారు ఒప్పుకొని, సహోదరులారా, మేమేం చేయాలి? మీరు జీవాధిపతిని అప్పగించితిరి, దేవుడు ఆయన తిరిగి లేపెను, దానికి మేమందరం సాక్షులమని మరి మొట్టమొదటిగా మరి అపొస్తలులు ప్రకటిస్తున్నారు. మొట్టమొదటి ప్రసంగంలో పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు, సహోదరులారా, మేమేం చేయాలి? అసలు మరి ఇంత తప్పు చేసినాం కదా అని మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు గారు అపొస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు, చూడండి పిల్లరా, ప్రతి వాడు అని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నది. సంఘానికి ఇవ్వబడిన చట్టములో ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి పిల్లరా,
ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుమని మరి పేతురు గారు చెప్తున్నాడు. మరి పేతురు గారికి అర్థమై మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా చెప్తే ప్రతివాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందురి అని అన్నాడా? లేదండి. వీరికి అర్థమైందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే తండ్రి మహిమను ధరించుకుంటారు, పరిశుద్ధాత్మని మహిమను ధరించుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని లేఖనాలు చాలా చక్కగా సెలవిస్తున్నాయి. దానిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా మనం అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కార్యంలో రాయబడిన మాట 10వ అధ్యాయం 47-48 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తునందు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించారు. చూడండి పిల్లారా, మరి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 47-48 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాము. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము కలగజేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. చూడండి పిల్లారా, మరి ఎప్పుడైతే ప్రారంభంలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది 12 మందికి, మరి ఇక్కడ మరి చూడండి కొర్నేలి ఇంటి దగ్గర గొప్ప కార్యక్రమం ఉంది. అన్యుల మీదకి సువార్త వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వీరికి ఎవరైనా నీళ్లకు మరి బాప్తిసం పొందుటకు ఆటంకం ఏమన్నా కలగజేస్తారేమో అని వారికి ఏమన్నా మీరు ప్రతివాడు యేసుక్రీస్తు నామమందు మీరు బాప్తిసం పొందవాలని వారికి ఆజ్ఞాపించారు. మరి చూడండి పిల్లరా, ఇది ఆజ్ఞ, చట్టము. ఈ చట్టాన్ని మనము అతిక్రమించకూడదు. పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు ప్రియులారా. మరి పరిశుద్ధాత్మని బోధ ఎప్పుడు వచ్చింది? పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగిస్తున్నాడు. ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. చూడండి పిల్లలు, అంతేకాదు అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారేమంటారు? వారు పరిశుద్ధాత్ముడున్న సంగతి ఏమేమో వినలేదని చెప్పిరి. అయ్యో, మరి మీరు పరిశుద్ధాత్మ పొందలేదే సంగతి మీరు వింటే ఎలా విధంగా అని అప్పుడు అలాగో మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరి అనగా, చూడండి పిల్లరా, దేనిని బట్టి మీరు బాప్తిసం పొందితిరి అనగా వారు యోహాను బాప్తిసమును బట్టే అని చెప్పిరి. మరి చూడండి పిల్లరా, అందుకేమంటుండు అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను అని ఈ విషయం చెప్తూ వారు ఈ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందిరి. చూడండి పిల్లరా, ఎంత చక్కగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం ద్వారా తండ్రి మహిమను ధరించుకుంటారు, పరిశుద్ధాత్మను మహిమను ధరించుకుంటారు. అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించడం ద్వారా వాక్యము సర్వసత్యము మనకు అర్థమవుతుంది. ఈ విధమైన బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిసాలు ఉన్నాయా లేవా అని వాక్యము మనము వ్యక్తులను కాదు. ఇక్కడ వ్యక్తులు పరలోకం ఇయ్యలేరు. వాక్యము నిన్ను పరలోకం తీసుకెళ్తుంది, నన్ను పరలోకం తీసుకెళ్తుంది. అందుకోసమే దయచేసి వాక్యాన్ని ఆలోచించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మా తాతయ్య చేశాడు, మా ముత్తాతయ్య చేశాడు, మా 100 సంఘాలు ఉన్నాయి, మేము ఈ విధంగానే బాప్తిసం ఇచ్చాము, అయ్యో మేము ఈ విధంగా చెప్తే మాది తప్పైపోతుందేమో అని మీరు సందేహించకండి. వాక్యం తెలిసినప్పుడు హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు మనము వాక్యంకు లోబడాలి, వ్యక్తులకు కాదు. ఇక్కడ వాక్యంకు లోబడి మన ఆత్మీయ జీవితమును కట్టుకుంటే, కన్ను మూస్తే పాతాళం అనేది తప్పించేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళాడు. పరలోకం నుంచి పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్ముడు వచ్చి సంఘానికి ఆజ్ఞ ఇచ్చాడు. సంఘానికి ఆజ్ఞ అయితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు మరి ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి.
మరి చూడండి పిల్లారా, ఈ ఆజ్ఞను మనము మరి వ్యతిరేకిస్తే ఏ విధమైన భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పిల్లారా, ఇంకా అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనము చదువుకున్నట్లయితే పిల్లారా, వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు బాప్తిసం పొందిరట. ఎందుకు పొందారు? ఆ చూడండి పిల్లారా, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోను అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. చూడండి పిల్లరా, బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. పరిశుద్ధాత్మని బోధ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ లేఖనాలను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకంతేకాదు పిల్లరా, గలతీల రాసిన పత్రికలో 3వ అధ్యాయం 26, 27 వచనాల్లో చాలా చక్కగా మరి పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, గలతీ సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు. చూడండి పిల్లరా, క్రీస్తును ధరించుకోవడం అంటే చొక్కా లంగ మరి ఆ చొక్కనా కాదండి, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధంగా మరి క్రీస్తును ధరించుకుంటే దేవుని మహిమను మరి పరిశుద్ధాత్మ మహిమను మనము తెలుసుకున్న వారమైతాము, అర్థం చేసుకున్న వారమైతాము. పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. గలతీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు, దేవుని ఇంటివారు. చూడండి పిల్లరా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అందరూ ఏకముగా ఉన్నారు. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేయాలి పిల్లరా. తండ్రి మహిమలో ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు మహిమలో ఎవరొచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేసిండు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు పిల్లరా. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే పిల్లరా, మనం ఆలోచన చేయాలి. తండ్రి మహిమలో ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్ముడు వచ్చారు. వీరందరూ ఎవరిని గురించి చెప్పారు? తండ్రి మహిమను యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు మహిమను పరిశుద్ధాత్ముడు చెప్పాడు. మొత్తం టోటలు తండ్రి బోధ. మరి తండ్రి బోధ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నామము అనగా పిల్లరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నామము అనగా మహిమ. నామములోనికి అనగా చూడండి పిల్లరా, మహిమలోనికి అని అర్థము. నామములోనికి అనగా మహిమలోనికి అని అర్థము. పిల్లరా, మనం ఆలోచన చేసినట్టయితే మనం అర్థం చేసుకోవడానికి పిల్లరా, తండ్రి నామము తండ్రి మహిమ 10 అనుకుంటే పిల్లరా, కుమారుని నామము లేక కుమారుని మహిమ 10 అనుకుంటే పిల్లరా, చూడండి పిల్లరా, ఇంకా పరిశుద్ధాత్ముని మహిమ లేక పరిశుద్ధాత్ముని నామము పరిశుద్ధాత్ముని మహిమ 10 అనుకుంటే 10 అవుతుంది. చూడండి పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి తండ్రి మహిమలో యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఇదంతా టోటల్ మహిమ, తండ్రి మహిమ. ఇది 10 అనుకుంటే పిల్లరా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడము 10. మరి ఆ మహిమను ధరించుకుంటే మన పిల్లరా, మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడము అనేది సరి అయినది లేఖనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితేనే అనగా క్రీస్తు మహిమను ధరించుకుంటాము. క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లే పిల్లరా. తండ్రి మహిమను ధరించుకుంటామంటే చూడండి పిల్లరా, తండ్రి మహిమను ధరించుకున్నట్లు యేసుక్రీస్తు నామంలో మరి నామంలో బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను కూడా పరిశుద్ధాత్మ మహిమను ధరించుకున్నట్లే. అందుకోసమే అపొస్తలులు ఏమని చెప్పారు? ప్రతివాడు సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ, కొత్త చట్టం, కొత్త నిబంధన, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది. ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగించారు పిల్లరా. పౌలు గారు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, ఇచ్చిరి అని ఇంత వాక్యం చక్కగా చెప్తున్నా. ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. ఇది చాలా ప్రాముఖ్యము. ఈ విధమైన బాప్తిసం లేకనే ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. చూడండి పిల్లరా, సాతాను మనల్ని అక్కడనే ఆపేశాడు.
ఇదే కరెక్టు. తండ్రి మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. అవునండి, లేచి చెప్పాడు. ఎక్కడన్నా ఎవరైనా ఇచ్చారా? ఆలోచన చేయండి. ఎవరైనా అపోస్తలుడు మరి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చారా? ఇవ్వలేదు. మరి తండ్రి నామంలో యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్పాడు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాడు. మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అంతే తండ్రి మహిమను ధరించుకుంటాము, పరిశుద్ధాత్మ మహిమను ధరించుకుంటాము. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి పిల్లారా. ఈ విధమైన బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం బాప్తిసం తీసుకోవాలి. వ్యక్తులను అనుసరించకూడదు. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవలసిన ప్రతి ఒక్కరిది మన బాధ్యత. అదినది మన బాధ్యత ఏమై ఉన్నది? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిసం సరిగ్గా ఉన్నదా లేదా అని వాక్యము మనము ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్ముని బోధను అనుసరించి జీవిస్తే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనం సర్వసత్యంలోకి వెళ్తాము. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుతాం ప్రిలారా. మరి ఈ విధమైన విధానంలో మరి ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని, అలాగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రిలారా. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం ప్రిలారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి నిన్ను ఆరాధించుకునడానికి, గొప్ప వాస్తవాలు తెలుసుకోవడానికి యేసుక్రీస్తు నామములోని బాప్తిసం ఎందుకు పొందాలి అనే అంశం ద్వారా మాకు ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము సరిచేసుకొని వాక్య ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా, ధన్యత భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో. మీరు అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.